హలో అండి, హాయ్, వెల్కమ్ టు రిచి ఛానల్. ఈరోజు నేను మీకు కరివేపాకు రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. వాటికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి బుడ్డపప్పులు, మినుములు, శనగపప్పు, కొద్దిగా కందులు, ఎండుమిర్చి, కొద్దిగా పచ్చిమిర్చి, ఇంగువ, అలాగే కరివేపాకు. బాణీ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇందులో మనం తీసుకున్నటువంటి మినుములు, అలాగే శనగపప్పు, అలాగే కందిపప్పు మొత్తం వేసి దూరగా వేయించుకోవాలి. ఇందులోనే మనము ఎండుమిర్చి కూడా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా దూరగా వేగిన తర్వాత ఇందులోకి మనం కరివేపాకును యాడ్ చేసుకోవాలి. కడిగి పెట్టుకున్నటువంటి కరివేపాకును మనం ఇందులోకి వేసుకోవాలి. కరివేపాకులో విటమిన్ ఏ అనేది ఉంటుందండి. ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మన ఎముకలు గట్టిదనానికి, అలాగే యాంటీ ఆక్సిడెంట్గా మనకి ఇది ఉపయోగపడుతుంది. అలాగే దీన్ని తీసుకోవడం వల్ల మన హెయిర్కి అనేది కూడా చాలా మంచిది. అందుకని ప్రతి ఒక్కరు కూడా కరివేపాకును తీసుకోవాలి. మనం దీన్ని ఎక్కువ పోపులో వాడతాం కదా, పిల్లలకి తెలియకుండా వాళ్ళు ఏం చేస్తారంటే తీసి పక్కన పడేస్తారు. అందుకని చెప్పి మనం అలా చేయకుండా మనము వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తే బాగుంటుంది. అలా చేయడం వల్ల వాళ్ళు పక్కన వేసే అవకాశం ఉండదు కదా, అందుకని. బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి మనము. దీన్ని ఇప్పుడు మనం మెత్తగా పేస్ట్ లాగా మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. మిక్సీ అయితే నేను పట్టేసాను. ఇది పొడిలాగా వచ్చేసింది. ఇప్పుడు మనం ఇదే బాణీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, అలాగే కొద్దిగా పచ్చిమిర్చి, అలాగే బుడ్డపప్పులు వేసి వేయించుకోవాలి. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా, పొడి ధనియాలు, జీలకర్ర వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నటువంటి దీన్ని నేను ఇందులో మిక్స్ చేసుకుంటాను. ఇది వేగిన తర్వాత ఇందులోకి మనం వేడి అన్నాన్ని కలుపుకోవాలి. కరివేపాకు మన ఒంటికి అయితే చాలా మంచిదండి. మనం యంగ్గా ఉండడానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా మన వెంట్రుకలకి అయితే చాలామందికి హెయిర్ లాస్ అని చెప్పేసి ఆ ఈ ట్రీట్మెంట్ అని చెప్పేసి వేలు ఖర్చు పెట్టుకుంటాం కదా, కానీ ఈ కరివేపాకు యూజ్ చేయడం వల్ల మనకి హెయిర్ గ్రోత్ అనేది అయితే చాలా ఉంటుంది. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. ఈ విషయం అందరికీ తెలుసు, కానీ బిజీ లైఫ్లో మనం ఏం చేస్తామంటే వాటిని మనము యూజ్ చేయమన్నమాట. ఇప్పుడు వేడి అన్నాన్ని ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. ఇందులోకి నేను ప్రిపేర్ చేసుకున్నటువంటి పొడిని వేయాలి. దాంతోపాటు కొద్దిగా ఉప్పును కూడా మనము యాడ్. అంతే, వేడి కరివేపాకు రైస్ రెడీ.